చేతులు ముందుకు చాపాలి. బొటన వేలుతో మిగతా వేళ్ళు 4 వేళ్ళు ముడుస్తూ ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉండాలి. ఓపెన్ క్లోజ్. అలానే మీ చేతుల పైకి కిందకి. కుడి ఎడమలుగా. ఇప్పుడు మీ బొటన వేలు 4 వేలతో ముడవాలి. పిడికిలు బిగించాలి. క్లాక్ వైజ్ కొన్నిసార్లు, యాంటీ క్లాక్ వైజ్ కొన్నిసార్లు చేయాలి. రొటేట్. రివర్స్. నెమ్మదిగా వెనక్కి. మీ చేతి వేళ్ళు భుజాల మీద, భుజాలను రొటేట్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ ముందుకి, శ్వాస వదులుతూ వెనక్కి. రొటేట్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. రివర్స్. నెమ్మదిగా వెనక్కి. ఇప్పుడు మీ పాదాల మధ్య కొంచెం అంతరం, మీ చేతులు ముందుకు చాపాలి. కటక చక్రాసనం. శ్వాస తీసుకుంటూ కుడివైపు తిరగాలి. కుడి చేయి చాపిన స్థితిలో, కుడి భుజం మీద, గడ్డం కుడి భుజం మీద ఉండాలి. శ్వాస వదులుతూ మధ్యకి, మళ్ళా తిరిగి శ్వాస తీసుకుని ఎడం వైపు, ఎడం చేయి చాపిన స్థితిలో ఉండాలి. కుడి అరచేయి ఎడం భుజం మీద ఉండాలి. గడ్డం ఎడం భుజం మీద ఉండాలి. రైట్, left, right, left, right, left. నెమ్మదిగా మధ్యకి, వెనక్కి, రిలాక్స్. ఇప్పుడు మీ చేతి పట్టిన వేలు నడుము మీద, వెన్నుముక చివరి ఉండాలి. మిగతా 4 వేలు నాభి వైపు. మీ నడుమును రొటేట్ చేయాలి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. రొటేట్. అదే విధంగా ఎడమ నుంచి కుడికి రివర్స్ డైరెక్షన్ లో తిప్పాలి. నెమ్మదిగా వెనక్కి. ఇప్పుడు మీ కాళ్ళు కలపాలి. మీ మోకాళ్ళ మీద మీ అరచేతులు ఉండాలి. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి తిప్పాలి. రొటేట్. అదే విధంగా ఎడమ నుంచి కుడికి. నెమ్మదిగా వెనక్కి. శక్తి చాలన క్రియ చేద్దాం. కళ్ళు కొమ్మలంగా మూసుకోవాలి. చేతులు ముందుకు చాపాలి. శ్వాస తీసుకుంటూ పిడికలు బిగిస్తూ మీ మోచేతులు తగ్గించాలి. శ్వాస వదులుతూ చేతి వేళ్ళను ఓపెన్ చేయాలి. ముందుకు వస్తున్నప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నిదానంగా చేయాలి. హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు కొంచెం స్పీడ్ గా చేయాలి. అదేవిధంగా పైకి కిందకి. నెమ్మదిగా వెనక్కి. ఆసనం మీద కూర్చోవాలి.
కూర్చున్న స్థితిలో విశ్రాంతి. ఇది ఇస్తారా సార్ ఫోన్ పంచరావు గారు. కూర్చున్న స్థితిలో విశ్రాంతి. చేతుల ఆసనం వీపు వెనక ఆసనం మీద ఉండాలి. తలని కొంచెం వెనకటి ఇలాగా వదిలేయాలి. శ్వాసగతులను గమనించినట్లయితే త్వరగా రిలాక్స్ అవుతాం. గమనిస్తూ ఉండాలి. అందరు క్షేత్రం రావాలి. పద్మాసనం ప్రిపరేషన్. పాదాలు కలపాలి. మీ అరచేతుల మోకాళ్ళ మీద లేదా వీపు వెనక ఆసనం మీద ఉంచుకోవాలి. కన్వీనెంట్ పొజిషన్ లో పాదాలని ముందుకి వెనక్కి. కుడి ఎడమలుగా. ఇప్పుడు వృత్తాకారంగా తిప్పాలి. పాదాలని సాగదీస్తూ కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి తిప్పాలి. రొటేట్. రివర్స్. నెమ్మదిగా వెనక్కి. ఇప్పుడు కుడి కాళ్ళని మడవాలి. ఎడమ చేత్తో కుడి పాదాన్ని పట్టుకోవాలి. కుడి చేత్తో కుడి మోకాలను పట్టుకోవాలి. కుడి ఎడమలుగా ఊపాలి. ఉయ్యాల మాదిరిగా. అదేవిధంగా మీకు సాగదీస్తూ పైకి వెనక్కి వస్తూ దగ్గరగా తీసుకెళ్ళాలి. ఇప్పుడు నెమ్మదిగా మోకాల్ని శ్వాస తీసుకుంటూ దగ్గరగా, శ్వాస వదులుతూ దగ్గరగా తీసుకోవాలి. మోకాల్ని పైకి కింద ఆడించాలి. చేయాలి. కుడి చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకోవాలి. ఎడమ చేత్తో ఎడమ మోకాలను పట్టుకోవాలి. కుడి ఎడమలుగా ఊపాలి. ఇప్పుడు పైకి కిందకి. ఇప్పుడు మీ మోకాల్ని శ్వాస తీసుకుంటూ ఛాతీ దగ్గరగా, శ్వాస వదులుతూ ఆసనాన్ని దగ్గరగా. మీ మోకాల్ని పైకి కిందకి. నెమ్మదిగా వెనక్కి. ఇప్పుడు రెండు కాళ్ళని మడవాలి. కాలి మడవలు కలిపి ఉంచాలి జనేంద్రాల దగ్గరగా. మీ చేతి వేళ్ళతో కాళ్ళ వేళ్ళని చుట్టాలి. బటర్ఫ్లై. మోకాల్ని పైకి కింద కాడించాలి. బటర్ఫ్లై. నెమ్మదిగా వెనక్కి. అందరికీ శుభోదయం. పద్మాసన్. ముందుగా కుడి కాళ్ళని మడవాలి. కుడి కాలి మడవ నాభి దగ్గరగా ఉండేట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఎడమ కాళ్ళని కూడా మడవాలి. రెండు మడవల మధ్య దూరం తక్కువ ఉండేట్టు చూసుకోవాలి. నాభి దగ్గరగా ఉండాలి. వీలైనంతగా మోకాళ్ళ ఆసనాన్ని తక్కువ విధంగా కూర్చోవాలి. పద్మాసనం వేయలేని వాళ్ళు సుఖాసనం, సిద్ధాసనంలో కూర్చోవాలి. మీ కన్వీనెంట్ ఆసనంలో కూర్చోవాలి. రెండు చేతులు జ్ఞానముద్ర. చూపుడు వేలు బొట్టన వేలు కల్పించాలి. మిగతా 3 వేల ఆసనం వైపు. అరచేతులు వెనక భాగం మోకాళ్ళ మీద ఉండాలి. నడుము నిటారుగా ఉండాలి. కళ్ళు కొమ్మలంగా మూసుకోవాలి. శ్వాస నార్మల్ చేసుకోవాలి.
గాఢమైన దీర్ఘమైన శ్వాసలు. శ్వాస తీసుకొని శ్వాసను నెమ్మదిగా బయటకు వదిలేయాలి. అంటే మీ కాలి పొట్ట భాగాన్ని, నాభి వెనుక భాగాన్ని వెనక వెన్నుముక్క తాకే విధంగా మా పొట్ట భాగాన్ని కుదింపు చేయాలి. మూలబంధ ఏర్పడుతుంది. యానస్ దగ్గర ఉన్న కండరాన్ని లాగటాన్ని మనం మూలబంధ అంటాం. శ్వాస బయటకు వదిలిన స్థితిలో బాహ్య కుంభకంలో ఉన్నాం. 5 నుంచి 30 సెకండ్స్ ఉండడానికి ప్రయత్నం చేయాలి. హార్ట్ ప్రాబ్లం, బీపీ, ఆస్తమా ఉన్న వాళ్ళు మాత్రం 5 సెకండ్స్ నుంచి శ్వాసను హోల్డ్ చేయొద్దు. మిగతా వాళ్ళు శక్తానుసారం చేస్తూ ఉండాలి. నెమ్మదిగా మీ పొట్ట భాగాన్ని వదులుతూ తిరిగి కంఠం వరకు శ్వాస తీసుకోవాలి. తిరిగి మళ్ళా మూలబంద్ వేయాలి. ఇప్పుడు శ్వాస తీసుకున్న స్థితిలో అంతర్కుంభకంలో ఉన్నాం. మళ్ళా తిరిగి 5 నుంచి 30 సెకండ్స్ ఉండడానికి ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ వెనక్కి. ఇది ఒక ఆవృతం. ఇలా ఇంకో 2 రౌండ్స్ చేయాలి. గాఢమైన దీర్ఘమైన శ్వాసల వల్ల మన పొట్ట భాగం, మధ్య భాగం, ఊపిరితిత్తుల మీద చక్కని ప్రభావం ఉంటుంది. ఏ శ్వాసలను అయితే తీసుకోవడానికి వదలటానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నామో వాటిని దీర్ఘమైన శ్వాసలు అంటాం. ఒక పొట్ట భాగాన్ని లోనికి లాగటానికి మాత్రమే శక్తిని ఉపయోగించాలి. మిగతా టైం అంతా ఆనందపూర్వకంగా శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. ముఖంలో కానీ ఏ విధమైన టెన్షన్ ఉండదు, ఫ్రీగా ఉండాలి. నెమ్మదిగా అందరూ శ్వాస వదులుతూ వెనక్కి రావాలి. 2:1 రేషియోలో 3 సార్లు వంకర అని చెప్పుకుందాం. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ నోటిని గోళాకారంగా తిప్పుతూ అందరూ సామూహికంగా ఉచ్చరించాలి. ఏకాగ్రత పూర్తిగా దాని మీద ఉండాలి. తర్వాత గాయత్రి మంత్రం. అందరూ శ్వాస తీసుకోవాలి. గాయత్రి మంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
అనగా ప్రాణాలను పవిత్రతను ఆనందాన్ని ప్రసాదించే ఓ భగవంతుడా, మీరు సర్వజ్ఞులు, సకల జగత్తుకు సృష్టికర్తలు. మేము మీకు శ్రేష్టమైన పాపాలను పోగొట్టే జ్ఞాన స్వరూపమైన తేజస్సును ప్రార్థిస్తున్నాము. మీరు ఎల్లప్పుడూ మా ఆలోచనలో ప్రకాశిస్తూ మమ్మల్ని సత్కరాల వైపు ప్రేరేపించుగాక. మీ చేతి వేళ్ళతో కళ్ళ నిమురుతూ కళ్ళు ఒప్పించాలి. నెమ్మదిగా పద్మాసనాన్ని విడదీయాలి. రెండు కాళ్ళని క్రాస్ గా ఉంచాలి. రెండు చేతులతో మోకాళ్ళని చుట్టాలి. ఎడమ చేయి పిడికిలు బిగించాలి. ఎడమ చేయి రిష్ని కుడి చేత్తో పట్టుకోవాలి. తలని కొంచెం వంచిన స్థితిలో కూర్చోవాలి. కొన్ని క్షణాలు ఆసనం మీద చేతుల సాయం లేకుండా నిలబడడానికి ప్రయత్నం చేయాలి. నిలబడి చేసే ఆసనాలు. త్రికోణాసనం చేద్దాం. మీ పాదాలని మీ భుజాల కంటే ఎడంగా ఉంచుకోవాలి. రెండు చేతుల శరీరం పక్కన. ముందుగా కుడి చేతిని ఆకాశం వైపు తీసుకోవాలి, కుడివైపు నుంచి. అదేవిధంగా ఎడమ చేయి ఎడమ కాలు పక్కన ఆసనం వైపు. శ్వాస తీసుకొని రెండు చేతులను వ్యతిరేక దిశలో లాగాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ ఎడమ వైపు బెండ్ అవ్వాలి. ఎడమ చేయి ఎడమ పాదం పక్కన ఆసనం వైపు. అదేవిధంగా కుడి చేయి భూమికి సమాంతరంగా, కుడి భుజం కుడి చెవికి ఆనుకొని ఉండాలి. సైడ్ నుంచే బెండ్ అవ్వాలి, ముందు నుంచి బెండ్ అవ్వద్దు. ఈ స్థితిలో మోకాళ్ళు నిటారుగా ఉండాలి. ఏకాగ్రత మణిపుర చక్ర నాభి వెనుక వెన్నెముక మీద. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి, మరొకసారి రెండు చేతులు వ్యతిరేక దిశలో లాగాలి. శ్వాస వదులుతూ అరచేతిని ఆసనం వైపు చూపిస్తూ శరీరం పక్క నుంచి వెనక్కి. ఇదే విధంగా ఎడమ చేతితో చేద్దాం. ఎడమ చేతిని పైకి తీసుకోవాలి. మరొకసారి శ్వాస తీసుకొని రెండు చేతులను వ్యతిరేక దిశలో లాగాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ కుడివైపు బెండ్ అవ్వాలి. కుడి చేయి కుడి పాదం పక్కన ఆసనం వైపు. ఎడమ చేయి భూమికి సమాంతరంగా. ఈ స్థితిలో మోకాళ్ళు స్ట్రైట్ గా ఉండాలి. సైడ్ నుంచే బెండ్ అవ్వాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి, మరొకసారి రెండు చేతులు వ్యతిరేక దిశలో లాగాలి. శ్వాస ఆపిన స్థితిలో శ్వాస వదులుతూ అరచేతిని ఆసనం వైపు చూపిస్తూ వెనక్కి. రిలాక్స్. ఆసనం మీద వంతాడి భాగాన్ని వదిలేసి కూతాడి భాగాన్ని వదిలేసి వంతాడి భాగంలో నిలబడాలి. సూర్య నమస్కారాలు చేద్దాం. రెండు రౌండ్లుగా చేద్దాం సూర్య నమస్కారాలు. కాలి మడివలు కనిపించాలి. బొటనవేళ్ల మధ్య అంతరం. రెండు చేతులు నమస్కారం ముద్ర కొంచెం వంచిన స్థితిలో. బొటనవేలు వెనక భాగం హృదయానికి అత్తుకొని ఉండాలి. మోచేతులు ఫ్రీగా భూమి సమాంతరంగా ఉండాలి. కళ్ళు కోమలంగా మూసుకోవాలి. ఏకాగ్రత ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకునే ప్రదేశంలో అక్కడికి సూర్యభాగాన్ని మంత్రోచ్చరణతో ఆహ్వానిద్దాం. అందరూ అనుసరించాలి. ఓం మిత్రాయ నమః. శ్వాస తీసుకుంటూ నమస్కారం ముద్ర విడదీస్తూ రెండు చేతుల పైకి. 5 వేలు కలిపే ఉండాలి. ఆకాశం వైపు సాగదీస్తూ ఉండాలి. భుజాలు చెవులు కానుకొని ఉండాలి. తలా గడ్డం కొంచెం వంచిన స్థితిలో వెనక్కి. ఏకాగ్రత విశుద్ధ చక్రం కంట వెనుక వెన్నెముక మీద. హస్త ఉత్తానాసన్. నడుము నొప్పి ముందు వెండి ఆసనాలు చేయవద్దు. నెమ్మదిగా శ్వాస వదులుతూ చేతులు భుజ తల ఒకేసారి ముందుకి. చేతుల పాదాలకు ఇరువైపులా. నుదురు మోకాళ్ళ మీద పెట్టే ప్రయత్నం. ఈ స్థితిలో మోకాళ్ళు బెండ్ చేయొద్దు, స్ట్రైట్ గా నిటారుగా ఉండాలి. ఏకాగ్రత మణిపుర చక్ర నాభి వెనుక వెన్నెముక మీద. పాదాతాసన్.
ఎవరికైతే చేతులు ఆసనానికి అనలేదో వాళ్ళు మోకాలు కొంచెం బెండ్ చేస్తూ అరే చేతుల్ని ఆసనం మీద ఆనిస్తూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకోవాలి. కుడి పాదం నిలబెట్టిన స్థితిలో ఉండాలి. కుడి మోకాలు నేల నుంచి పైకి, నడుము కిందకి, ఛాతి ముందుకి, తల వెనక్కి, ఎడం పాదం వేళ్ళు చేతుల వేళ్ళు ఒకే లైన్లో చూసుకోవాలి. ఏకాగ్రత స్వాదిష్టాన చక్ర జననేంద్రాలకు పైన వెన్నుముక్క మీద అష్ట సంచాలాసన్. శ్వాస వదులుతూ ఎడమ కాళ్ళు వెనక్కి తీసుకోవాలి. రెండు పాదాలను కలపాలి. అరిపాదాలు గాలి మడుమల ఆసనం తాకే విధంగా మీ శరీరాన్ని కొంచెం వెనక్కి నెట్టాలి. పాదాలు చేతుల మీద శరీరం బ్యాలెన్స్ చేస్తూ మీ నడుం పైకి, మీ గడ్డం గొంతు కొరకంలో పర్వతాసన్. ఏకాగ్రత సహస్రార చక్ర తల మధ్య బ్రహ్మరంధ్రం పైన. శ్వాస తీసుకుంటూ భూమి సమాంతరంగా పాదాలు చేతుల మీద శరీరం బ్యాలెన్స్ చేస్తూ చతురంగాసన్ కొన్ని క్షణాలు ఉండాలి. శ్వాస వదులుతూ ముందుగా మోకాళ్ళ ఆసనాన్ని తాకించాలి. మీ శరీరాన్ని కొంచెం వెనక్కి నడుతూ ఛాతీ నుదురు ఆసనం మీద అష్టాంగ ప్రణామం. రెండు పాదాలు నిలబెట్టిన స్థితిలో రెండు మోకాళ్ళ దగ్గరగా ఛాతీ నుదురు అరచేతుల ఆసనం వైపు, మోచేతుల ఆకాశం వైపు, పట్టవాగ నేల నుంచి పైకి. ఏకాగ్రత అనాథ చక్ర హృదయానికి పైన వెన్నుముక్క మీద సాష్టాంగ నమస్కారాసన్. శ్వాస తీసుకుంటూ మీ అరచేతుల మీద బ్యాలెన్స్ చేస్తూ మీ శరీరాన్ని మోకాల నుంచి తల వరకు పైకి భుజంగాసన్. వెనక పాదాలు నిలబెట్టిన స్థితిలో మోకాళ్ళ దగ్గరికి కల్పించాలి. భుజంగాసన్. ఏకాగ్రత మూలాధార చక్ర చివరి వెన్నెముక దగ్గర. దీన్ని మనం కొబ్రా పోస్ట్ అంటాం. ఇక్కడ నుంచి అన్ని రిపీటెడ్ పోస్టర్స్. తిరిగి పాదాలు చేతుల మీద శరీరం బ్యాలెన్స్ చేస్తూ మీ నడుం పైకి, గడ్డం గొంతు కొరకంలో పర్వతాసన్. శ్వాస తీసుకుంటూ మీ కుడి కాలు ముందుకి, ఎడమ కాలు చాపిన స్థితిలో ఉండాలి. వెనుక ఎడమ పాదం నిలబెట్టిన స్థితిలో ఎడమ మోకాలు నేల నుంచి పైకి, నడుము కిందకి, ఛాతి ముందుకి, తల వెనక్కి. కుడి పాదం వేళ్ళు చేతుల వేళ్ళు ఒకే లైన్లో ఉండేది చూసుకోవాలి. అష్ట సంచాలాసన్. శ్వాస వదులుతూ ఎడమ కాలు కూడా ముందుకి, చేతుల పాదాలకు ఇరువైపులా, నుదురు మోకాళ్ళ మీద ఉండే ప్రయత్నం. శ్వాస తీసుకుంటూ చేతులు భుజ తల ఒకేసారి పైకి, మరలోసారి ఆకాశం చేతులు స్ట్రెచ్ చేస్తూ తల భుజాలు కొంచెం మంచిన స్థితిలో వెనక్కి. శ్వాస వదులుతూ ప్రణాముద్ర, హ్యాండ్ స్టోన్. బీజ మంత్రాలకు అనుగుణంగా రెండోసారి చేద్దాం. సెకండ్ టైం అందులో నేను మంత్రం చెప్తుంటాను, మీరు పోస్టర్ తీసుకుంటూ ఉండాలి. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఎడమ కాలు వెనక్కి. ఓం బనవే నమః. ఓం సదాయ నమః. ఓం ఉష్ణే నమః. ఓం
हिरण्यगर्भाय नमः। ओम मरीचिये नमः। ओम आदित्याय नमः। ओम सवित्रेय नमः। ओम अर्काय नमः। ओम భాస్కరాయ నమః. హ్యాండ్స్ డౌన్. ఆసనం మీద కూర్చోవాలి. వీపు మీద ఎలుకలు పడుకోవాలి. పాదాలు ఇరువైపులు పడుకోబెట్టాలి. భుజాల కంటడంగా. చేతులు శరీరం పక్కన, అరచేతులు ఆకాశం వైపు. ఎక్కువ అలసటకు గురైనట్లయితే శ్వాసగతులను గమనిస్తూ ఉండాలి, లేదా దీర్ఘంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. సూర్య నమస్కారాలు 12 రౌండ్లు, 12 మంత్రాలు ఉంటాయి. మనం బీజ మంత్రాలకు అనుగుణంగా సూర్య నమస్కారాలు తీసుకున్నట్టయితే సూర్య నమస్కారాలకు పరిపూర్ణత లభిస్తుంది. సూర్య నమస్కారాల కొన్ని కిలోమీటర్ల ఫలితం లభిస్తుంది. శరీరం కాంతివంతంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. మన రక్తం, శరీరంలోని రక్తం అనేది అన్ని భాగాలకు చక్కగా చేరవేయబడుతుంది. ఈ స్థితిలో మనం ఆ ప్రభావాన్ని గమనిస్తూ ఉండాలి. విశ్రాంతి స్థితిలో శరీరంలోని ఏ భాగాన్ని పట్టినట్టు ఉంటుందో శరీర భాగాలను పూర్తిగా డీలాగా ఫ్రీగా ఉండాలి. రిలాక్స్ రిలాక్స్. అందులో క్షేత్రంలో రావాలి. పాదాలను కలపాలి. మీ అరచేతులు తొడల మీద ఉండాలి. అక్కడ నుంచి తల వెనక ఆసనం మీద చాపాలి. తాడాసన్. శ్వాస తీసుకొని ఆ పరిస్థితిలో మీ నాభి నుంచి పైకి కిందకి వ్యతిరేక దిశలో శరీరాన్ని లాగాలి. స్ట్రెచ్ స్ట్రెచ్ లాగాలి. మీ కాలి బొటన వేలు ముందు ఆసనం తాకే విధంగా నెడుతూ ఉండాలి. అలానే అరచేతుల నుంచి మోకాలు వెనుక భాగం ఆసనం మీద ఉండే తల వెనుక నెడుతూ ఉండాలి. లాగాలి. స్ట్రెచ్. శ్వాసను వదిలేయాలి. నార్మల్ శ్వాసలో కూడా లాగుతూనే ఉండాలి. నాభి నుంచి పైకి ఇద్దరు మనుషులు పట్టుకుని వ్యతిరేక దిశలో లాగుతున్న విధంగా ఊహించుకొని లాగుతూ ఉండాలి. స్ట్రెచ్. మన శరీరంలో ఉన్న 206 బోన్ జాయింట్స్ మీద చక్కని ప్రభావం ఉంటుంది. వృద్ధాప్యంలో వచ్చే వణుకులు రావు. చిన్నపిల్లలు ఎత్తుకెదడానికి అవకాశం ఉంటుంది. రిలాక్స్. చేతుల్ని కాళ్ళని అలానే డేలాగా వదిలేయాలి ఫ్రీగా. నావాసన్. పాదాలను చాపని స్థితిలో ఉండాలి. తల వెనుక చేతులు అలానే ఉండాలి. ఆసనం మీద నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ కాళ్ళని 90 degrees అక్కడ నుంచి తల వెనక్కి, నడుము మీద ముందుకి వెనక్కి రొటేట్ అవ్వాలి. 5-6 టైమ్స్ చేయాలి. ముందుకు వచ్చినప్పుడు మోకాళ్ళను స్ట్రైట్ గా ఉండాలి. భుజాల చేతులు కలిపి రావాలి. అలానే మోకాళ్ళను బెండ్ చేసి నిటారుగా రావాలి.
పూర్తి చేసిన వాళ్ళు ఆసనం వైపుకి తిరగాలి. కూర్చున్న స్థితిలో విశ్రాంతి. చేతులు వీపు వెనక స్టాండ్ మాదిరిగా పెట్టుకోవాలి. తలను వెనకటి ఇలాగ వదిలేయాలి. పాదాలను ఇరువైపు పడుకోబెట్టాలి. శాస్త్రకథలను గమనించినట్లయితే త్వరగా రిలాక్స్ అవుతాం. గమనిస్తూ ఉండాలి. అందరూ క్షేత్రం రావాలి. కమర చక్రాసన్. కాళ్ళని వెడల్పుగా ఉంచాలి. వీలైనంతగా మీ చేతులు భూమికి సమాంతరంగా. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మీ ఎడమ చేతిని వీపు తీసుకోవాలి. కుడి చేతిని ఎడమ పాదం వైపు సాగదీస్తూ ఉండాలి. పాదం దాటి వెళ్ళి తర్వాత మీ నుదురును కూడా ఎడమ మోకాలకు ఉంచే ప్రయత్నం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మధ్యకి. ఇదే విధంగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ కుడి చేయి వీపు తీసుకోవాలి. ఎడమ చేతిని కుడి పాదం వైపు సాగదీస్తూ ఉండాలి. అదేవిధంగా మీ నుదురును కూడా కుడి మోకాలు కానించే ప్రయత్నం. నెమ్మదిగా శ్వాస వదులుతూ మధ్యకి. ఇదే విధంగా కుడివైపు 2 సార్లు, ఎడమవైపు 2 సార్లు చేయాలి. పూర్తి చేసిన వాళ్ళు నెమ్మదిగా వెనక్కి కూర్చున్న స్థితిలో విశ్రాంతి కొద్ది క్షణాలు. దీని కౌంటర్ పోస్ట్ కోణాసనం చేద్దాం. పాదాలను కలపాలి. మీ చేతులు వీపు వెనక కన్వీనెంట్ పొజిషన్ లో పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ మీ నడుం భాగాన్ని పైకి లేపాలి. మీ అరిపాదాలు పూర్తిగా ఆసనం తగ్గే విధంగా చూసుకోవాలి. తగున ఇలాగా వదిలేయాలి. చేతి మణికొట్ల మీద, భుజాల మీద చక్కని ప్రభావం ఉంటుంది. వెన్నుముక్కలో వచ్చే దోషాలు దూరం అవుతాయి. మినిమం 1 మినిట్ ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ స్థితిలో. కోణాసన్. నెమ్మదిగా శ్వాస వదులుతూ నెమ్మదిగా వెనక్కి రావాలి. చేతి మణికొట్ల మీద కొంచెం భారాన్ని తగ్గించాలి. కూర్చున్న స్థితిలో విశ్రాంతి. అందరూ క్షేత్రం రావాలి. గోముఖాసనం చేద్దాం. మీ కుడికాలని మడవాలి. కుడికాలి మడం మీద కూర్చోవాలి. ఎడమ మోకాలు కుడి మోకాల నుంచి బయట నుంచి తీసుకోవాలి. నిలబెట్టాలి. పడుకోబెట్టాలి. ఇప్పుడు మీ ఎడమ చేతిని పైనుంచి తీసుకోవాలి. అదేవిధంగా కుడి చేతిని వెనక నుంచి తీసుకోవాలి, కింద నుంచి పైకి.
రెండు చేతులను చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేసుకోవాలి. అందునట్లయితే మీరు కచ్చిప్ తీసుకొని అందుకునే ప్రయత్నం చేయాలి. తల నిటారుగా ఉండాలి. యానస్ దగ్గర ఉన్న కండరాలు ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా వెనక్కి రిలాక్స్. అదేవిధంగా ఎడమ కాలుతో చేద్దాం. ఎడమ కాలుని మడవాలి, కాలి మడం మీద కూర్చోవాలి. ఇప్పుడు కుడి కాలుని ఎడమ మోకాలు బయట నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మీ కుడి చేతిని వీపెనకు తీసుకోవాలి. పైనుంచి కింద నుంచి ఎడమ చేతి వేళ్ళు తీసుకోవాలి. ఎడమ చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేసుకోవాలి. తల నిటారుగా ఉండాలి. యానస్ దగ్గర ఉన్న కండరాలను ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా వెనక్కి పాదాలు ముందుకు చాపాలి. మీ చేతి అరచేతులు కుడివైపు ఆసనం మీద ఉండాలి. కాళ్ళ నెడ నుంచి మడుస్తూ వజ్రాసనంలోకి వచ్చి విశ్రాంతి. కాలి మడమలు కలిపి వేరు చేసి కూర్చోవాలి. కాలి బొటన వేళ్ళని కలిపి ఉంచాలి. నడుము నెట్టరుగా ఉండాలి. కళ్ళు కొమ్మలంగా మూసుకోవాలి. మీ రెండు అరచేతులు మీ తొడల మీద ఫ్రీగా ఉండాలి. వజ్రాసన్. వజ్రాసనం వేయడం వల్ల వజ్రనాడి మీద చక్కని ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం వల్ల మన శరీరంలోని జీర్ణక్రియ అనేది సక్రమంగా జరుగుతుంది. భోజనానంతరం ఈ స్థితిలో కూర్చున్నట్లయితే త్వరగా ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. మిగతా ఆసనాలకి 3-4 అవర్స్ వ్యవధి ఇవ్వాలి. సివియర్ నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ స్థితికి రావద్దు. మోకాళ్ళ నొప్పి లేని వాళ్ళు ఈ స్థితిలో కూర్చున్నట్లయితే మోకాళ్ళ నొప్పి వచ్చే అవకాశం ఉండదు. ఎక్కువ సమయం కూర్చోడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందరూ మోకాళ్ళ మీద నిలబడాలి. ఉష్ట్రాసనం చేద్దాం. మీ మోకాళ్ళని భుజాలు లైన్లో ఉంచుకోవాలి. మీ చేతి బొటన వేలు నడుము కింద, వెన్నుముక్క చివర ఉండాలి. మిగతా 4 వేలు నాభి వైపు. కళ్ళు కోమలంగా మూసుకోవాలి. వెనక్కి బెండే ఆసనాలు ఏదైనా సరే మనం కళ్ళు మూసుకొని చేయాలి. కళ్ళు తెలిసేసినట్టు గిడ్డినెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీ తలని నెమ్మదిగా వెనక్కి బెండ్ చేయాలి. బెండ్, వంచాలి, వంచాలి, వంచాలి. పూర్తిగా బెండ్ అయిన తర్వాత మీ నడుము చేతులు తీసి పాదాల మీద ఉంచాలి. పూర్ణ ఉష్ట్రాసనం స్థితికి రావాలి. రాలేని వాళ్ళు అర్ధ ఉష్ట్రాసనంలోనే ఉండాలి. ఈ స్థితిలో మోకాళ్ళ నుంచి నాభి వరకు ఉన్న భాగాన్ని ముందుకు నెడుతూ ఉండాలి. తలని వెనకటి ఇలాగా వదిలేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదులుతుండాలి. క్యామిల్ పోస్టర్. నెమ్మదిగా మీ చేతుల్ని నడుము మీద ఉంచాలి. నెమ్మదిగా వెనక్కి రావాలి. తిరిగి వజ్రాసనంలో విశ్రాంతి. ఆసనంలో కొంచెం వెనక్కి జరిగి కూర్చోవాలి. దీని కౌంటర్ పోస్ట్ శశికాసనం పార్ట్ 1 చేద్దాం. మీ చేతుల్ని ముందుకు సాగదీస్తూ ఆకాశం తీసుకోవాలి. భుజాలు చెవులు కనుకొని ఉండాలి. శ్వాస తీసుకొని రెండు చేతులను ఒకసారి నడుము నుంచి పైకి, శరీరాన్ని పైకి లాగాలి. శ్వాస వదులుతూ
మీ పొట్ట భాగాలు లోనకి నడుతూ ముందుకు నడు నుంచి ముందుకు బెండ్ అవ్వాలి. ముందుగా అరచేతులు, తర్వాత మోచేతులు ఆసనాన్ని తాకించాలి. మీ నుదురుని ఆసనానికి అందించే ప్రయత్నం. ఈ స్థితిలో మోకాళ్ళు కలిపి ఉండాలి. సీటు భాగం మడవల నుంచి వేరవద్దు. వేరైనట్టయితే ఆసన ఫలితం ఉండదు. గమనిస్తూ ఉండాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతుల పైకి, మరొకసారి చేతులను ఆకాశం చేయాలి. శ్వాస స్థితిలో నెమ్మదిగా శ్వాస వదులుతూ అరచేతుల్ని ఆసనం వైపు చూపిస్తూ వెనక్కి. అందరూ ఆసనం మీద బోర్లా పడుకోవాలి. భుజంగాసనం చేద్దాం. మీ నుదురు ఆసనం మీద ఉండాలి. పాదాలు చాపిన స్థితిలో ఉండాలి. మీ రెండు అరచేతులు ముఖానికి ఇరువైపులా, అలానే మీ మోచేతులు రిప్స్ కు దగ్గరగా ఉండాలి. శ్వాస తీసుకొని మీ తలను పైకి లేపాలి. ఇప్పుడు నెమ్మదిగా మీ ఛాతీ భాగాన్ని కూడా పైకి లేపాలి. ఇప్పుడు మీ మోచేతులను ఆసనం నుంచి కొంచెం పైకి లేపాలి. భుజంగాసన్. నెమ్మదిగా శ్వాస వదులుతూ ముందుగా మోచేతులను ఆసనాన్ని తాకించాలి. తర్వాత చిన్నగా మీ ఛాతీ భాగాన్ని, చివరిగా మీ నుదురుని ఆసనాన్ని తాకించాలి. శిథిలాసనం లెఫ్ట్ లో విశ్రాంతి. ఎడమ కాలు ఎడమ చేయి చాపిన స్థితిలో ఉండాలి. తలని కుడి వైపు తిప్పుతూ ఎడమ చెవి ఆసనం మీద ఉండాలి. ఎడమ అరచేయి ఆకాశం వైపు ఉండాలి. కుడి చేయి ముఖానికి ఎదురుగేల షేప్ లో. కుడి పాదాన్ని మడిచి ఎడమ మోకాలకు తాకించాలి. శిథిలాసనం లెఫ్ట్ లో బీపీని కంట్రోల్ చేస్తుంది. అల్ప రక్తపోటుని నిరోధిస్తుంది. శరీర భాగాలన్నీ పూర్తిగా ఆసనానికి అతుక్కొని ఉండాలి. నెమ్మదిగా వెనక్కి. దీని కౌంటర్ పోస్ట్ శలభాసనం చేద్దాం. మీ గడ్డం ఆసనం మీద ఉండాలి. మీ రెండు అరచేతుల్ని మీ తొడల కింద తీసుకోవాలి. ముందుగా విడిగా చేద్దాం రెండు కాళ్ళతో. శ్వాస తీసుకుంటూ మీ కుడి కాళ్ళని పైకి లేపాలి. మోకాలు నిటారుగా ఉండాలి. మోకాలు బెండ్ చేయొద్దు. శలభాసన్. నెమ్మదిగా వెనక్కి. ఇదే విధంగా ఎడమ కాళ్ళని పైకి తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి. ఇప్పుడు రెండు కాళ్ళతో ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ అవసరమైతే చేతులు సహాయం తీసుకోవాలి. పూర్ణ స్థితికి వచ్చిన తర్వాత మీ చేతులు తీసేయాలి. మోకాలు మడవ తల్లి పెట్టి ఉండాలి కాళ్ళు. నెమ్మదిగా వెనక్కి. శిథిలాసనం రైట్ లో విశ్రాంతి.
కుడి కాలు కుడి చేయి చాపని స్థితిలో ఉండాలి. కుడి అరచేయి ఆకాశం వైపు ఉండాలి. తలని ఎడమ వైపు తిప్పుతూ ఎడమ చెవి కుడి చెవి ఆసనం మీద ఉండాలి. ఎడమ చేయి మొక్కానికి ఎదురుకాల షేపులో ఎడమ పాదాన్ని మడిచి కుడి మోకాలకు తాకించాలి. శిథిలాసన్ రైట్ ఐబీపీని కంట్రోల్ చేస్తుంది. అధిక రక్తపోటు నిరోధిస్తుంది. ఆ ప్రభావాన్ని గమనిస్తూ ఉండాలి. నెమ్మదిగా అందరూ క్షేత్రంలో రావాలి. కుడి చేతిని తల కింద దిండి మాదిరిగా చేసుకుంటూ వెల్లెకలు పడుకోవాలి. మరకటాసనం చేద్దాం. మరకటాసనం స్టేజ్ 1 చేద్దాం. చేతులు వైడ్ ఓపెన్ చేయాలి. మీ కాళ్ళని మడవాలి. మీ కాలి మడమలు మీ పిరుదులు తాకే విధంగా ఉంచుకోవాలి. అలానే మోకాళ్ళని కలిపే ఉండాలి. శ్వాస తీసుకొని మోకాళ్ళు కుడివైపు తలని ఎడమవైపు తిప్పాలి. తలని ఎడమవైపు తిప్పుతూ ఎడమ చెవి ఆసనం మీద ఉండాలి. అలానే మోకాలు కుడి మోకాలు ఆసనం మీద ఉండాలి. మోకాల మీద మోకాలు పాదం మీద పాదం ఉండాలి. మీ నడుము నుంచి పైకి కిందకి వెదర దిశలో శరీరాన్ని మనం ట్విస్టింగ్ చేస్తూ ఉన్నాం. ఈ స్థితిలో చేతులు కూడా వైడ్ ఓపెన్ చేసి సాగదీస్తూ ఉండాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మధ్యకి మళ్ళా తిరిగి శ్వాస తీసుకొని మోకాలు ఎడమవైపు తలని కుడివైపు తిప్పాలి. కుడి చెవి ఆసనం మీద ఉండాలి. అలానే ఎడమ మోకాలు ఆసనం మీద ఉండాలి. మోకాల మీద మోకాలు పాదం మీద పాదం ఉండాలి. నాభి నుంచి పైకి కిందకి మనం బట్టను ఏ విధంగా పెడుతున్నాం ఆ విధంగా సాగదీస్తూ ఉన్నాం. స్థితిలో కూడా చేతులు కూడా సాగదీస్తూనే ఉండాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మధ్యకి ఇదే క్రియ కుడి వైపు 2 సార్లు ఎడమ వైపు 2 సార్లు చేయాలి. పూర్తి చేసిన వాళ్ళు నెమ్మదిగా వెనక్కి పాదాలు చాపని స్థితిలో కొద్ది క్షణాలు విశ్రాంతి. అందరూ క్షేత్రంలో రావాలి. పాదోత్తానాసనం చేద్దాం. మీ పాదాలను కలిపి ఉంచాలి. మీ చేతులు తల వెనక్కి తీసుకెళ్ళాలి. ఆసనం మీద ఉంచాలి. శ్వాస తీసుకొని నెమ్మదిగా మీ పాదాల ఆసనం నుంచి కొంచెం పైకి ఉంచాలి. పొట్ట మీద చక్కని ప్రభావం ఉంటుంది. కొంచెం వచ్చుకోవాలి. ఆసనం చివరి వరకు పాదాలు ఆసనం మీద పెట్టద్దు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ
మీ ఎడమ కాలు కుడి చేతిని కుడి కాలుని ఎడమ చేతులు పైకి తీసుకోవాలి. ఆసనం వైపు ఆకాశం తీసుకోవాలి. ఎడమ కాలు ఆసనం నుంచి పైకే ఉంటుంది. కుడి చేయి తల వెనక ఆసనం మీద ఉంటుంది. నెమ్మదిగా వెనక్కి. ఇప్పుడు కుడి చేతిని ఎడమ కాలుని ఆకాశం తీసుకోవాలి. కుడి పాదం నేల నుంచి పైకి ఉంటుంది. అలానే తల వెనక ఎడమ తల వెనక ఆసనం మీద ఉంటుంది. నెమ్మదిగా వెనక్కి. ఇదే విధంగా రెండు కాళ్ళని చేతులని 90 డిగ్రీస్ తీసుకోవాలి. రివర్స్ టేబుల్ మాదిరిగా అవసరమైతే మీ కాళ్ళని చేతుల సహాయంతో 90 డిగ్రీస్ నిలబెట్టాలి. ఈ స్థితిలో కొంచెం ఎక్కువ సమయం ఉండడానికి ప్రయత్నం చేయాలి. పొట్ట మీద చక్కని ప్రభావం ఉంటుంది. నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ పాదాలను చేతులు వ్యతిరేక దిశలో ఆసనం ఎత్తుకు తీసుకొని నెమ్మదిగా వెనక్కి. రిలాక్స్. అందరూ క్షేత్రంలో రావాలి. పవన ముక్తాసనం చేద్దాం. ముందుగా కుడి కాలుని మడవాలి. మీ చేతి వేళ్ళతో కుడి మోకాల్ని పట్టుకోవాలి. చేతి వేళ్ళు ఇంటర్లాక్ చేస్తూ శ్వాస తీసుకొని మీ మోకాలను పట్టుకే అదమాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ నాసికని మోకాలు కానించే ప్రయత్నం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల వెనక్కి శ్వాస వదులుతూ మీ కుడి కాలు కూడా ముందుకు చాపాలి. ఇదే ప్రక్రియ ఎడమ కాలుతో చేద్దాం. ఎడమకు మోకాలని మీరు చేతులు వేళ్ళతో ఇంటర్లాక్ చేసుకోవాలి. మళ్ళా తిరిగి శ్వాస తీసుకొని మీ పొట్టకే చదమాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ నాసికను మోకాలు తాకించాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తల వెనక్కి శ్వాస వదులుతూ ఎడమ పాదం కూడా చాపాలి. ఇదే క్రియ రెండు కాళ్ళతో కలిపి చేయాలి. రెండు మోకాల్ని మీ చేతి వేళ్ళతో ఇంటర్లాక్ చేసుకోవాలి. లేదా పిడికలు బిగించి మీ ఎడమ చేతి రిస్ట్ పట్టుకోవాలి. మళ్ళా తిరిగి శ్వాస తీసుకొని మీ మోకాలను పట్టుకేసి అదమాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ నుదురుని మీ నాసికని మోకాలు కానించే ప్రయత్నం. ఇదే క్రియలో మీ నడుం మీద ముందుకి వెనక్కి లేదా కుడి ఎడమలుగా దొరలాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ వెనక్కి శ్వాస తీసుకుంటూ తల వెనక్కి శ్వాస వదులుతూ మీ పాదాలను ముందుకు చాపాలి. రిలాక్స్.
దీన్ని కౌంటర్ పోస్టర్ మధ్యాసనం చేద్దాం. మీ పద్మాసనం వేయగల పద్మాసనం వేయాలి. పద్మాసనం వేయలేని వాళ్ళు మీ ఎడమ కాలు మీద కుడి కాళ్ళని క్రాస్గా ఉంచాలి. మీ చేతి వేళ్ళని భుజాల వైపు ఉంచాలి. నెమ్మదిగా మీ ఛాతిని పైకి లేపుతూ తలను వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు మీ చేతులను తీసి కాలి వేళ్ళు పట్టుకోవాలి లేదా తొడల మీద ఉంచాలి. శ్వాసను దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదలాలి. ఫోర్స్గా శ్వాస కాదు, మెల్లిగానే శ్వాస దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా. నెమ్మదిగా చేతుల సహాయంతో మీ తల యథాస్థానాన్ని తీసుకురావాలి. మీ ఎర్ర చేతుల పిరిదల కింద ఉంచాలి. మీ మో చేతులను స్టాండ్ మాదిరిగా పెట్టుకోవాలి. నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ మీ తలను వెనక్కి వీపు తాకే విధంగా వెనక్కి డేలాగా వదిలేయాలి. శ్వాస వదులుతూ ముందుకి మీ గడ్డాన్ని ఛాతీ తాకే విధంగా ముందుకు నెడుతూ ఉండాలి. డేలాగా శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి, వెనక్కి, ముందుకి. ఇప్పుడు తలను మధ్య తీసుకురావాలి. ఇప్పుడు తలను కుడివైపు తిప్పుతూ కుడి చెవి కుడి భుజం మీద ఉండాలి. తలను ఎడమవైపు తిప్పుతూ ఎడమ చెవి ఎడమ భుజం మీద ఉండాలి. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. తలను యథాస్థానం తీసుకురావాలి. ఇప్పుడు తలను కుడివైపు తిప్పుతూ గడ్డం కుడి భుజం మీద ఉండాలి. తలను ఎడమ వైపు తిప్పుతూ గడ్డం ఎడమ భుజం మీద ఉండాలి. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. తలను యథాస్థానం తీసుకోవాలి. ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయాలి. 360 degrees లో కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పాలి. నెమ్మది నెమ్మదిగా మీ చుట్టూ ఉన్న ప్రెమిసెస్ చూస్తూ తిప్పాలి. నెమ్మది నెమ్మదిగా. స్పీడ్ గా తిప్పినట్టయితే గ్రిడ్డినెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నెమ్మదిగా తిప్పాలి. రొటేట్. పూర్తి చేసిన వాళ్ళు శవాసనంలో విశ్రాంతి. పాదాలు ఇరువైపులు పడుకోబెట్టాలి. కాలి చిటిన వేలు ఆసనాన్ని తాకే విధంగా మీ పాదాలను పడుకోబెట్టాలి. చేతుల శరీరం పక్కన అరచేతుల ఆకాశం వైపు. ఆసనాల కార్యక్రమం పూర్తయింది. శరీర భాగాలన్నీ పూర్తిగా డేలాగా ఫ్రీగా ఉండాలి. శరీరంలోని ఏ భాగం పట్టినట్టు ఉంచవద్దు. శరీరంలోని ఏ భాగం అయినా పట్టినట్టు ఉన్నట్టయితే మీకు వచ్చిన అక్కడ కేంద్రీకరించి దాన్ని కదిలించి వదిలించాలి. నార్మల్ స్టేటస్ వస్తుంది. పూర్తి విశ్రాంతి స్థితి. కాలి బొటన వేల నుంచి శిరస్సు వరకు, శిరస్సు నుంచి కాలి బొటన వేల వరకు మీ శరీరంలోని అంతర్భాగాల్ని బాహ్య భాగాలను మనోచేతులతో దర్శించుకుంటూ రావాలి. నెమ్మదిగా వెనక్కి అందరూ చక్కగా రావాలి. కుడి చేతిని తల వెనక్కి చాపాలి. కుడివైపు తిరగాలి. 2 కాళ్ళను మడవాలి. ఎడమ చేతిని ఎడమ పట్టు మీద ఉంచాలి. ఎడమ చేతిని ఎర్ర చేతిని మీ నాభి ముందు ఉంచుతూ ఆసనం మీద కూర్చోవాలి. మీ కన్నునింటి ఆసనంలో కూర్చోవాలి.
ఆనందాసన్. చేతులు వైడ్ ఓపెన్ చేయాలి. శ్వాస వదులుతూ ముందు కొంగుతూ పైకి లెగిస్తూ శ్వాస తీసుకుంటూ గలగల నవ్వాలి. స్టార్ట్. శాంతి. హ్యాపీ త్రూ అవుట్ ద డే. అందరూ పద్మాసనంలో కూర్చోవాలి లేదా సుఖాసన సిద్ధాసనంలో కూర్చోవాలి. మీ కన్వీనియంట్ ఆసనంలో కూర్చోవాలి. రెండు చేతులు ధ్యాన ముద్రలో ఉండాలి. శ్వాస నార్మల్ చేసుకోవాలి. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ఎడమ చేయి ధ్యాన ముద్రలో ఉండాలి. కుడి చేయి ప్రాణాయామ ముద్ర ఉండాలి. చూపుడు వేలు మధ్య వేలు పట్టిన వేలతో కల్పించి కుడి నాసిక మదించాలి. ఉంగర వేలు చుట్టిన వేలు ఎడ నాసిక మది ఉండాలి. ముందుగా ఎడమ నాసిని ఓపెన్ చేయాలి. ఎడమ నాసి ద్వారా నెమ్మది నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. కుడి ఎడమ నాశనం అయ్యాలి. ఎడమ నాసి తర్వాత తీసుకున్న శ్వాసను కుడి నాశనం ఓపెన్ చేసి కుడి నాసి తర్వాత శ్వాస బయటకు వదిలేయాలి. మళ్ళా కుడి నాసి ద్వారా నెమ్మది నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. కుడి నాశనం ముయ్యాలి. ఇప్పుడు ఎడమ నాశనం ఓపెన్ చేసి ఎడమ నాసి తర్వాత శ్వాసగా పూర్తిగా బయటకు వదిలేయాలి. ఇది ఒక ఆవృతం. ఎడమ నాసి ద్వారా శ్వాస తీసుకోవాలి. కుడి నాసి ద్వారా వదిలేయాలి. కుడి నాసి ద్వారా శ్వాస తీసుకోవాలి. ఎడమ నాసి ద్వారా వదిలేయాలి. ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్. అలా చేస్తూ ఉండాలి మినిమం 3 to 4 minutes. శ్వాస తీసుకున్న తర్వాత వదిలిన తర్వాత మూలబంధ పాటించాలి. నెమ్మదిగా దీర్ఘంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. శ్వాస తీసుకున్న తర్వాత వదిలిన తర్వాత ఏ విధమైన శబ్దం చేయవద్దు. శబ్దం లేకుండా చేస్తూ ఉండాలి. నడుము మెటనటారుగా ఉండాలి. కళ్ళు కోమలంగా మూసుకోవాలి. శరీరం మొహంలో ఏ విధమైన టెన్షన్ ఉండొద్దు. ఫ్రీగా ఉండాలి. అనులోమ విలోమ ప్రాణాయామం సుఖమయ ప్రాణాయామం ఎంతసేపు చేసినా శరీరానికి అనాల్సిన ఉండదు. మనం జనరల్ గా నిమిషానికి 16 నుంచి 18 నిమిషాలు శ్వాస తీసుకుని వదులుతుంటే అనులోమ విలోమ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం 6 నుంచి 8 రౌండ్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. దానివల్ల మన ఆయుష్ పెరిగే అవకాశం ఉంటుంది. మనం ఆక్సిజన్ తీసుకునే రిటెన్షన్ కెపాసిటీ కూడా పెరుగుతుంటుంది. దాన్ని మనం ఎక్కువ
సమయాభావం ఇక్కడ తక్కువ సమయం చేస్తుంటే ఇంటి దగ్గర ఎక్కువ సమయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. నెమ్మదిగా ఎడమ నాస్తార శ్వాస బయటకు వెళ్తూ రావాలి అందరూ క్షేత్రంలోకి. శ్వాస నార్మల్ చేసుకోవాలి. భస్త్రికా ప్రాణాయామం చేద్దాం 4 రౌండ్స్ గా. ఎడమ చేతి జ్ఞాన ముద్ర, కుడి చేతి ప్రాణాయామ ముద్ర తీసుకోవాలి. ఎడమ నాసికం మొయ్యాలి, కుడి నాస్తార శ్వాస తీసుకొని స్పీడ్ గా శ్వాస తీసుకొని వెళ్తూ ఉండాలి. ఇన్హేల్ అండ్ ఎక్సైల్. కుడి నాస్తార శ్వాస తీసుకొని నింపాలి. కుడి నాసికం మొయ్యాలి. ఇప్పుడు 3 బంధాలు వేయాలి. మూల బంద్, ఉడియాన్ బంద్, జలంధర్ బంద్ వేయాలి. అంతర్కముఖంలో నెమ్మదిగా బంధాలు పెడితే ముందుగా ఉడియాన్ బంద్, తర్వాత జలంధర్ బంద్, చివరిగా మూల బంద్ రిలీజ్ చేయాలి. రిలాక్స్. భస్త్రికాలో 2వ రౌండ్ చేద్దాం. శ్వాసని బయటకు వదిలేసి బాహ్య కమ్ముకంలో కూడా 3 బంధాలు వేయాలి. బంధాలు విడిదేలా రిలాక్స్. ఇప్పుడు 2nd రౌండ్ చేద్దాం. కుడి నాసనం వేయాలి, ఎడమ శ్వాస తీసుకొని వదలాలి. స్పీడ్ గా తీసుకొని వదులుతూ ఉండాలి. ఇప్పుడు ఎడనాసనం పూర్తిగా శ్వాసతో నింపాలి. ఎడనాసనం వేయాలి, మళ్ళీ తిరిగి 3 బంధాలు వేయాలి. అంతర్కముఖంలో 3 బంధాలు వేయాలి. నెమ్మదిగా బంధాలు పెడితేయాలి. ఇప్పుడు కుడి నాస్తార శ్వాస బయటకు వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి బాహ్య కముకంలో 3 బంధాలు వేయాలి. నెమ్మదిగా బంధాలు పెడితేయాలి. రిలాక్స్. ఇప్పుడు భస్త్రికాలో 3rd రౌండ్ చేద్దాం. కుడి నాస్తార శ్వాస తీసుకోవాలి, ఎడమ నాస్తార వదిలేయాలి. ఎడమ నాస్తార శ్వాస తీసుకోవాలి, కుడి నాస్తార వదిలేయాలి. ఆల్టర్నేట్ నాస్ట్రిల్. చివరిగా కుడి నాస్తార శ్వాస బయటకు వదిలేయాలి. దీనిలో మనం బంధాలు ఏం పాటించాం మనం. రిలాక్స్. ఇప్పుడు మీ చేతులు చిన్న ముద్రలో ఉండాలి. అరచేతులు మోకాళ్ళ మీద బొర్లించాలి. 4th రౌండ్ చేద్దాం. శ్వాస తీసుకొని స్పీడ్ గా వెళ్తూ ఉండాలి.
శ్వాసని పూర్తిగా బయటకు వదిలేయాలి. బాహ్య కుంభకంలో 3 బంధాలు వేయాలి. నెమ్మదిగా బంధాలు పెడితేయాలి. తిరిగి కండం వరకు శ్వాస తీసుకోవాలి. మళ్ళా తిరిగి అంతర్కంభకంలో 3 బంధాలు వేయాలి. నెమ్మదిగా బంధాలు పెడితేయాలి. రిలాక్స్. భ్రామరి ప్రాణాయామం 4 రౌండ్స్ గా చేద్దాం. మీ చేతి పట్టున వేలు చెవిలో ఉంచాలి. వంగరపల్లి చుట్టిన వేలు పెదాల మీద ఉంచాలి. చూపుడు వేలు మధ్య వేలు కనుబొమ్మల మీద ఉంచాలి. శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ 9 మాదిరిగా శబ్దం చేయాలి. చివరిగా చెవిలోని పట్ట వేలు చేస్తూ శబ్దం చేస్తూ వెనక్కి రావాలి. నెమ్మదిగా శబ్దం చేస్తూ చెవిలో నుంచి పట్నం వేలు తీస్తూ శబ్దం చేస్తూ వెనక్కి రావాలి. మీ మెదడులో వచ్చే వైబ్రేషన్ కొన్ని క్షణాలు గమనిస్తూ ఉండాలి. మెదడు మీద చక్కని ప్రభావం ఉంటుంది. మన మెదడులో రక్త ప్రసరణ అనేది మెదడుకి చక్కగా చేరవేయబడుతుంది. ఆ ప్రభావాన్ని కొన్ని క్షణాలు గమనిస్తూ ఉండాలి. శాంతి. ధ్యానానికి వెళ్దాం. ఓం దని 1:1 రేషియోలో ఏకాగ్రత దాని మీద ఉండాలి. నేను 2 సార్లు చెప్తాను, తర్వాత మీరు అనుకరించాలి. ఓం 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 ఓం. మరి మనసులోనే ఓం దన్న శబ్దం లేకుండా ఆలపించాలి. ఏకాగ్రత ఆజ్ఞా చక్రం దగ్గర ఉండాలి. మనసులోనే ఉచ్చరించాలి. నెమ్మదిగా మీ ఏకాగ్రతని ముక్కు చివరి తీసుకురావాలి. ఏకాగ్రత పూర్తిగా శ్వాసల మీద ఉండాలి. శ్వాసగతులను గమనించుట. శ్వాసలు చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి గమనిస్తూ ఉండాలి. ఎడనాస్తారా ఏ శ్వాసలు తీసుకుంటున్నాం, కుడినాస్తారా ఏ శ్వాసలు తీసుకుంటున్నాం గమనిస్తూ ఉండాలి. ఎడమనాస్తారా చల్లని శ్వాసలు వెళ్తుంటాయి, తెలుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి. అలానే వెచ్చని శ్వాసలు కుడినాస్తారా బయటకు వెళ్తుంటాయి, అవి ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి. ఈ స్థితిని మనం సాక్షిభావంతో గమనిస్తూ ఉండాలి.
కొన్ని క్షణాల తర్వాత శ్వాసలు సూక్ష్మమైనట్టు కనిపిస్తాయి. నెమ్మదిగా మీ ఏకాగ్రతని ఆజ్ఞాచరణ కర్మముల మధ్య పెట్టి తీసుకెళ్ళాలి. ఆలోచనలు గమనించట, మనసులోకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. వాటి వెంట వెళ్ళడానికి కానీ వాటిని పుట్టుకొని విస్తరించడానికి కానీ ప్రయత్నం చేయవద్దు. మన మనసు నుంచి ఆలోచన ఎలా వేరు చేయాలో గమనిస్తూ ఉండాలి కొన్ని క్షణాలు. కొన్ని క్షణాల తర్వాత ఆలోచనల వరవడి తగ్గి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అట్టి ఆలోచన లేని స్థితి నిజమైన ధ్యాన స్థితి. ఈ స్థితిలో అల్లైపోయిన ఆనందాన్ని పొందుతూ ఉంటాం. మన రోజంతా యాక్టివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది, గమనిస్తూ ఉండాలి. నెమ్మదిగా వెనక్కి శుభ సంకల్పం తీసుకోవాలి. మనస వాచ కర్మన ఏజీని హింసించరాదు. అందరూ మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, శాంతభావం కలిగి ఉండాలని, ఇతరుల కోసం మనం సమాజ సేవ కోసం మనం కొంత సమయాన్ని వెచ్చించాలి. అదే భావాన్ని మనం మనసులో పదే పదే సంకల్పించుకోవాలి. భారత యోగ సంస్థను జీవింపు చేయని అంత ముందుకు వెళ్తుంది. మన బంధుమిత్రులు యోగ సాధనకు వచ్చే విధంగా అందరినీ ప్రోత్సహించాలి. నెమ్మదిగా వెనక్కి 2:1 రేషియోలో ఒకసారి ఓంకారాన్ని చెప్పుకొని ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. అందరూ శ్వాస తీసుకోవాలి. అందరం కలిపి ఒకేసారి ఉచ్చరిద్దాం. ఓం అసతో మా సద్గమయ, ఓం తమసో మా జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మా మృతంగమయ, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వేషాం పూర్ణం భవతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంస్తు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కసిద్ధు భాగ్దవే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, పూర్వారుకం బంధనాన్ మృత్యో మృక్షీయమామృతాం. ఓం ద్యోం శాంతి అంతరిక్షత్వం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిరిష్వే దేవా శాంతిర్బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కొద్ది క్షణాలు శాంతావస్థలో కూర్చోవాలి శాంతభావంతో. నెమ్మదిగా మీ అరచేతులు రబ్ చేస్తూ వచ్చిన వస్తువుని కళ్ళ మీద ఉంచుతూ నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయాలి. పద్మాసనం విడదీయాలి.